సినిమాలు కట్టడానికి, రెస్టారెంట్లు కట్టడానికి, కన్వెన్షన్ సెంటర్కి, బీచ్ పక్కనున్న ఎకరా సుమారు 100 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న 1300 కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని. ఇది సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను. ఇదేనా సంపద సృష్టించమంటే? ప్రభుత్వం 100 కోట్ల వేల కోట్ల ఆస్తిని 99 సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించి ఆలోచించమని కోరుతున్నాను. నిజంగా మీకు చిత్తుంటే ఇగో ఇక్కడ ఈ భూమి ఉంది, దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది, ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఎవరు వస్తారు, ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటించాలనేది మా డిమాండ్. దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పరిచయాలతో మరి 1300 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న ఆస్తిని సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు లీజుకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో, దీంట్లో ఉన్న మతలబు ఏంటో రాష్ట్ర ప్రధానికాన్ని ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సూటిగా. సినిమాలు, కన్వెన్షన్ సెంటర్లు, రెస్టారెంట్లు కట్టాలంటే ఊరికి దూరంగా కట్టవచ్చు. ఎక్కడైనా వెళ్తారు ఆహ్లాదకరం కోసం, బీచ్ పక్కనే ఎక్కర్లేదు. ఏమైనా కొత్తదనం ఉంటే, ఏదైనా ఒక కొత్తదనంతో ఒక టెక్నాలజీతో ఇంప్లిమెంట్ ఉంటే ఓకే, బట్ లేదే. ఎందుకంత ఆతృత, ఎందుకంత అవసరం? పెద్దలు సమాధానం చెప్పాలి, నాయకులు సమాధానం చెప్పాలి, ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఎందుకోసం ఇస్తున్నామనేది. అని దాంతోపాటు కొన్ని అంతకుముందు ఒప్పందాల్లో అయితే స్టాంప్ డ్యూటీ, మిగతా కన్వర్షన్ ఛార్జెస్ అన్నీ సుమారు 150-170 కోట్ల రూపాయలు. ఇంకా దీంతో పాటు ఫ్రీ. ఆ 170 ఇంకో 150 పెడితే అవన్నీ తయారైపోతాయి కదా. ఆ రెస్టారెంట్లో ఆ హోటల్స్ని ప్రభుత్వం చేసుకోవచ్చు కదా. ఇవి రాయితీలు ఇచ్చే బదులు ఆలోచన చేయాలి. ఇది సంపద సృష్టి కాదు. ఆలోచించమని కోరుతున్నాను. దీన్ని ఈ తాలూకా ఈ ప్రక్రియని ఇది వాస్తవం అయితే ప్రాపర్గా వచ్చేదంతా వాస్తవమై రేపు కానీ ఆ సంస్థను కానీ ఒప్పందాలకు కానీ ప్రభుత్వం తయారుగైతే దీన్ని పూర్తిగా కూడా మేము విభేదిస్తున్నాం. ఇది పారదర్శకతతో కాండి చెప్పి మేము చెప్తున్నాం. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఆలోచన ఉంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి వివిధ సంస్థలను ఎవరు వస్తారో రమ్మని చెప్పి కోరాలని మా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే మీ చిత్తశుద్ధి, లేకపోతే ఏందో లోపాకారి ఒప్పందాలు ఉన్నాయని తేటతెల్లమవుతుందనే విషయాన్ని
చెప్తున్నాం, వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇకపోతే ఉదయం చూశాను టీవీలో, ఇవాళ సుమారు రాష్ట్రంలో దగ్గర ఎంపీపీ ఎలక్షన్లు కానీ, వైసీపీ ఎలక్షన్లు కానీ, జిల్లా పరిషత్లు కానీ, మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరిగాయి. ఎవరైతే రాజీనామాలు చేస్తారో, ఎవరైతే చనిపోయారో, ఏవైతే ఖాళీలు వచ్చాయో ఖాళీలన్నింటికీ జరిగాయి. సుమారు 50-60 వరకు జరిగి ఉంటాయి. నెంబర్ సబ్జెక్ట్ కరెక్ట్. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. టైం అయిపోయింది. ఇది ఒక ఈ జరిగిన ఎన్నికలు ఎవరు ఎన్నికైనా వాళ్ళ తాలూకా కాలం సంవత్సర కాలం. ఇంకా 10 రోజులు, ఓ 9 రోజులు, 10 రోజులు తక్కువే. ఇంకా దానికోసం ఇంత అప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉందా చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాజకీయమైన కక్షలు, కారణమయాలు, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు, స్థానమాన పరిస్థితుల ప్రకారం ఉన్న పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కానీ మన కోస్తా ప్రాంతం విజయవాడ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు చూసుకుంటే ఎన్నికలంటే మాత్రం లా బైండింగ్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యహితంగా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టాన్ని గౌరవిస్తూ ఎన్నికలు జరుగుతుండేవి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే. అది మా పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, ఏ పార్టీ అధికారం ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా, మేము అధికారం ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా దౌర్జన్యాలు, పోలీసుతో హత్యాస్పదకి జులుము చేయడం, కొట్లాట్లు, ఎప్పుడు కూడా అలాంటి సాంప్రదాయాలు మనకు లేవు. కానీ ఇవాళ చూసాం అటు పశ్చిమ గోదావరిలో కానీ, లేదు తూర్పుగోదావరిలో కానీ. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎక్కడ రాష్ట్రంలో జరగకూడదు, కానీ ఈ రాయలసీమ అంటే ఏదో వాళ్ళకున్న ఏమైనా ఉండొచ్చు. కానీ ఎక్కడ చూసాం సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇంటి చుట్టూ చేరి దౌర్జన్యం చేస్తూ, పోలీసు ఒత్తాసు పలుకుతూ, అసలు ఎన్నికల